ఆయన నియమించుకున్న జనాంగం అది, ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ జనాంగం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు ఆ మర్మాన్ని తెరిచి, ఇప్పుడు బయలుకు మోకాళ్ళను 7,000 మంది పురుషులను నేను ఇక్కడ శాశ్వతంగా ఉంచుకొని ఉన్నాను. అలాగునే అప్పటి కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృప చేతన ఎడల ఇక్కడ క్రియమూలైంది కాదు, కానీ ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇజ్రాయేలు వెదకున్నది ఏదో వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి ఏమైనా. హల్లెలూయా. ఆమెనంటారా? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో వారికి అది దొరకలేదట. ఏం వెతికారు వాళ్ళు? ఇజ్రాయేల్ దేశం ఏం వెతికింది? ఇజ్రాయేల్ దేశం ఏం వెతికిందంటే, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని ఏదైనా తోటలో దేవుడు ఏ ఆత్మనైతే విడిచిపెట్టాడో, ఏదైనా తోటలో ఏ ఆత్మనైతే వారు కోల్పోయారో, తిరిగి ఆ ఆత్మను పొందుకోవడానికి ప్రతి క్షణము కూడా ఇజ్రాయేల్ దేశం పరితపించింది. వ్యాన్ వింటున్నారా? ఆమె చెప్పారు అందరూ. ఏ ఆత్మనైతే విడిచిపెట్టాడో ఆదాము, ఆ ఆత్మను పొందుకోవడానికి ప్రతి క్షణము కూడా వారు పరితపిస్తూ ఉన్నారండి. ప్రతి నిమిషం కూడా దానికోసం వెతికారు. అందుకే దావీదు వారి యొక్క రాజు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఎల్లప్పుడూ కూడా నీ ముందు నేనున్నాను, నీవు నాలో నుండి నీ పరిశుద్ధాత్మను దయచేసి తీసివేయకము. నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడాలి, నీ ఆత్మకు నేను ఆలయమై ఉన్నాను, నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడాలి, నీ ఆత్మ దయచేసి నాలో నుంచి తీసివేయకు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి వారి రాజే అంతలా ప్రార్థన చేస్తున్నాడు, మరి దేశం అలా ప్రార్థన చేస్తుంది, వారి దేశం అలా ప్రార్థన చేస్తుంది. వారి ప్రతి క్షణం కూడా వాళ్ళు కోల్పోయిన ఆత్మ కోసం ఎంతో పరితపించారు. వాళ్ళు చాలా వెతికారండి, ఆత్మ కోసం చాలా ఆరాటపడ్డారు, పోరాడారు కూడా. కానీ ఇప్పుడు వరకు కూడా వారి జీవితాల్లో ఆ ఆత్మను వారు పొందుకోలేకపోయారు. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధాల్లో మునిగిపోయారు, భయంకరమైన యుద్ధాలు గుండా వెళ్తూ ఉన్నారు వాళ్ళు. భయంకరంగా శత్రు సమూహం 7 దేశాలు ఏకమై ప్రతి క్షణము కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే వాళ్ళని వేసేద్దామని చెప్పి గన్నలు గురిపెట్టి రెడీగా, ఎప్పుడు ఎనీ టైం వాళ్ళు రెడీగా ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది, దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసిన డోమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని బట్టి వాళ్ళు